నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అవుతుందన్న విషయం మర్చిపోవద్దు. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జత వెతికే హృదయానికి 8వ భాగం. అర్జున్ గాడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు రా, ఎలాగైనా బుద్ధి చెప్పాలి రాడికి, చిన్ని కోపంగా అన్నాడు. రమేష్ ఏమీ మాట్లాడలేదు. తన తండ్రి కేశవ ఊరికి ప్రెసిడెంట్ అయినా కూడా తనకు ఉపయోగమేమీ లేదు. నిజాయితీ, మంచితనం అనే ముసుగులో తన చేతకానితనాన్ని కప్పుకుని కూర్చున్నాడు. ఇక తన అన్నగారు కార్తీక్ గురించి చెప్పనే అక్కర్లేదు. వాడు అర్జున్ ప్రాణ స్నేహితులు. అందులోనూ ఈ మధ్యనే పెళ్ళయిందేమో, కొత్త పెళ్ళాం మోజులో పడి ఏదీ పట్టించుకోవడం లేదు. తండ్రైతే ఇంటికి వచ్చిన ఆ కొత్త పెళ్ళికి ఇచ్చినపాటి విలువ తనకివ్వడు. అన్నగారి భార్యని వదిన అనడానికి మనస్కరించలేదు అతనికి. మాట్లాడన్నా, మనం చేసే అన్ని పనుల్లోనూ వేలు పెట్టడానికి రెడీగా ఉంటాడు. ఎలాగో ఒకలాగా బుద్ధి చెప్పవలసిందే. నువ్వు తలుచుకుంటే అదెంతసేపు? రమేష్ని రెచ్చగొడుతూ అన్నాడు సాయి. బంగారు ఏమీ మాట్లాడలేదు. అతను ఎప్పుడు ఏమీ మాట్లాడు. రమేష్ ఏం చెప్తే మరి రెండో ఆలోచన లేకుండా అదే చేస్తాడు. ఇప్పుడు కూడా అతని ఆర్డర్ కోసమే చూస్తున్నాడు. సాయికి చిన్నికి అంత సహనం లేదు. ఆవేశం పాలు కొంచెం ఎక్కువ. ఆ నలుగురు ఊరికి కొద్ది దూరంగా ఉన్న రమేష్ వాళ్ళ తోటలో కూర్చున్నారు. రమేష్కి చాలా నిరాశగా అనిపించింది. ఊళ్ళోకి కొత్తగా వచ్చిన శివం తాత మనవరాల్ని నాగరాజు సోడా కొట్టు దగ్గర చూశాడు. 4 మాటలు కలుపుదామనుకునే లోపల ఏదో దెయ్యాన్ని చూసినట్టు పరుగందుకుంది. అలా తన నుంచి దూరం పరిగెత్తే కొద్దీ తను సొంతం చేసుకోవాలన్న పట్టుదల మరింత పెరుగుతుంది రమేష్కి. అన్నా, త్వరలో అమ్మవారి జాతర మొదలు కాబోతోంది. నిన్న కార్తీక్ అన్న చెప్తుంటే విన్నాను. ఆ సమయంలో ఏమైనా ప్లాన్ చేయొచ్చేమో చూడు అన్నారు సాయి, చిన్ని. సాలోచనగా తల ఊపాడు రమేష్. అలా రమేష్ ఆనంద భైరవి గురించి తన స్నేహితులతో కలిసి మంతనాలు చేస్తున్న సమయంలో ఆనంద అర్జున్ గురించి ఆలోచిస్తోంది. అతను తనకి ప్రపోజ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళబోతూ తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటోంది. నా రహస్యం నీతో పంచుకోవడం ద్వారా నేను ఒక అడుగు నీ వైపు వేశాను ఆనంద. ఇక నీ వంతు. నేను నీ వైపు ఒక అడుగు వేశాను, నువ్వు నా వైపు ఒక అడుగు వేయాలి నవ్వుతూ అన్నాడు. ఇంకా మీరు ఆ సీక్రెట్ చెప్పలేదుగా అనేసి నాలుక కొరుక్కుంది. అతను గట్టిగా నవ్వాడు. అంటే తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావన్నమాట. ఫైన్, ఇప్పుడే వెళ్దాం, రా నాతో అన్నాడు. షాపింగ్కి వెళ్దాం రా అన్నంత తేలికగా. ఆమె నివ్వెరపోయింది. సీక్రెట్ చెప్తానన్నారు కానీ చూపిస్తాననలేదు. తేరుకున్నాక చెప్పింది. పాయింటే, కానీ ఇక్కడ కుదరదు, నా రూమ్లోనే చెప్పాలి. తమాషాగా కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఆమె అతన్ని అపనమ్మకంగా చూస్తుంటే నవ్వొచ్చింది అతనికి. నీ ఆలోచన ఎప్పుడూ అటువైపే వెళ్తుందెందుకు? నా గదిలో నువ్వు చూడవలసింది నువ్వు అనుకుంటున్నది కాదు. నువ్వు అనుకున్నదే అయితే ఇక్కడే చేయొచ్చు. వస్తున్న నవ్వుని అదిమిపెట్టి సీరియస్గా అన్నాడు అర్జున్. అతను ఏం మాట్లాడుతున్నాడో ఆమెకి ఒక్క నిమిషం పాటు అర్థం కాలేదు. ఏదో తెలియని భాషలో మాట్లాడినట్టుగా మొహం చిట్లించింది. ఆమెకి అర్థమయ్యేసరికి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఛీ అంటూ తల తిప్పుకుంది. అతను చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. ఇంత ట్యూబ్లైట్ అయితే ఎలా వేగేదమ్మాయి నీతో? ఆమె దగ్గరికి వస్తూ అడిగాడు. ఆమె భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమెని వెనక్కి నడిపిస్తూ ఆమె ఇక వెనక్కి జరగడానికి లేదన్నాక అప్పుడు ఆగాడు. ఆమెకి అతని అణువణువు తగులుతోంది. అంత దగ్గరగా నిలబడి ఉన్నారిద్దరూ. ఆసరా కోసం అన్నట్టుగా వెనక గోడకి ఆనుకుందామె. ఆమెకి 2 వైపులా తన చేతులను అడ్డుపెట్టి ఆమె కదలకుండా నిలబడ్డాడు. రేపు ఆదివారం, నాకు సెలవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇంటికి వస్తున్నావు. అప్పుడు మాళవికతో కూడా నేను ఎప్పుడూ చెప్పని సీక్రెట్ని నీతో చెప్తాను. అంతవరకు సెలవా మరి అంటూ ఆమె మీదకి కొద్దిగా వంగాడు. ఆమె గట్టిగా ఊపిరి బిగబట్టింది. అతను చిన్నగా నవ్వి దూరం జరిగాడు. గేట్ లాక్ చేసుకో, జాగ్రత్త, ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యి అంటూ బయటికి నడిచాడు. ఆమె కళ్ళ నిండా ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ నిలబడింది.
అతని పెదవులు తనని తాకుతాయని అనుకుంది. చివరి క్షణంలో దూరం జరుగుతాడని ఊహించలేదు. ఇల్లు తెలీదన్న వంక పెట్టకు. మాళవిక రేపు ఉదయం నీ దగ్గరికి వస్తుందని నాకు తెలుసు. కారణం నువ్వు వెతుక్కోవాలి ఆమెతో రావడానికి. గేట్కి అటువైపు నిలబడి చెప్పాడు. నేను రాను, వస్తారని ఆశలు పెట్టుకోకండి కక్షగా అంది. నీ ఇష్టం ఆనంద. నీకు అడుగు వేసే అవకాశం ఇచ్చాను. కాదంటే ఆ 7 అడుగులు నీ వైపు నేనే వేస్తాను. మన పెళ్లి త్వరగా అయిపోతుంది. ఎలాగూ నువ్వు ఒప్పుకుంటావు. నీ సరదాలు అనుమానాలు తీర్చుకోవడంలో తప్పేముంది? నా వైపు నువ్వు కూడా 7 అడుగులు వెయ్యాలని నా కోరిక. ఆమె ముక్కు కొసపట్టుకుని సున్నితంగా ఊపి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆలోచనలు కట్టిపెట్టి గోడ గడియారం వంక చూసింది. మాళవిక వచ్చే సమయం అవుతోంది. ఎంత పొగరు! తను ఇలా అడగగానే అమ్మాయిలు అలా కాళ్ళ మీద పడిపోతారనుకుంటున్నాడా? ఇలాంటి వాళ్ళని చచ్చినా నమ్మకూడదు. కలిసి కనీసం నెల్లాళ్ళు కూడా కాలేదు, పెళ్లి చేసుకుంటానంటాడా? ఇలాంటి అహంకారిని ఎవరు చేసుకుంటారు? రేపింటికి వెళ్ళాలట. ఎంత ధీమాగా చెప్తున్నాడు. తను అతనితో పెళ్లి కొప్పుకుంటుందని. చచ్చినా వెళ్ళదు తను. మాళవిక రాగానే ఏదో ఒక కారణం చెప్పి పంపించేస్తుంది. గట్టిగా నిర్ణయించుకుంది ఆనంద భైరవి. అర్జున్ తన గదిలో కాలు కాలని పిల్లిలా తిరుగుతున్నాడు. ఆమె వస్తుందా రాదా అన్న సందేహంతో గుండె వేగంగా కొట్టుకుంటుండగా 10వ సారి ఇల్లంతా నీట్గా సర్దాడు. ఎక్కడైనా దుమ్ము ఉందేమోనని 10 సార్లు చెక్ చేశాడు. తల్లికి తండ్రికి చూచాయిగా చెప్పాడు ఆనంద్ గురించి. మాళవికకి మాత్రం పూర్తిగా చెప్పాడు. మాళవికకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. తన అన్నయ్యకి అమ్మాయిలు పెళ్ళి అనే ఆలోచన వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆనంద్ భైరవి ఆమెకి చూడగానే నచ్చింది. తన అన్నయ్య కోట్లలో ఒకడని ఆమె నమ్మకం. అలాంటి వాడికి సరైన జోడీ దొరకాలంటే భూతద్దం పెట్టి వెతకాలి అని ఆమె అభిప్రాయం. ఆమె ఆనంద్ మీద ఒక కన్నేసి ఉంచాలని నిర్ణయించుకుందని అర్జున్కి కానీ ఆనంద్ భైరవికి కానీ తెలీదు. అర్జున్ పదే పదే వాచ్ చూసుకుంటున్నాడు. వీధి గుమ్మం వైపు చూస్తూ కూర్చున్నాడు. 10 దాటి చాలాసేపు అవడంతో అతని మొహం చిన్నపోయింది. ఆమె ఇక రాదని అర్థమైంది అతనికి. నిరాశ నిండిన మనసుతో తన రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఎప్పుడు చేసేదే అప్పుడు కూడా చేశాడు. పనిలో మునిగిపోయాడు. తలుపు మీద చిన్నగా తట్టిన శబ్దం అర్జున్ చెవులకు చేరలేదు. అతని చేతులు ఎదురుగా ఉన్న బోర్డు మీద చకచకా కదులుతున్నాయి. ఈసారి శబ్దం మరింత గట్టిగా వినిపించడంతో తపోభంగమైన ఋషిలా చివ్వుని తల తిప్పి చూశాడు. ఒక్క నిమిషం ఇగ్నోర్ చేసి తన పనిలో మునిగిపోవాలని అనుకున్నాడు అర్జున్. నిఖిల్ తనని అడిగినట్టుగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు తను. ఆ ఆకారం ఎదురుగా చార్ట్ మీద రూపుదిద్దుకుంటోంది. ఆ సమయంలో ఎవరో తలుపు కొట్టి డిస్టర్బ్ చేస్తుంటే విసుక్కున్నాడు అతను. పెన్సిల్ పక్కన పడేశాడు. ఇక మూడ్ పోయింది గనక వచ్చింది ఎవరైనా తన కోపాన్ని ఆ వ్యక్తి మీద చూపించాలని డిసైడ్ చేసుకుని విసురుగా తలుపు తీశాడు. ఎదురుగా ముద్దబంతి పువ్వుల పెద్ద పెద్ద కళ్ళతో భయం భయంగా చూస్తూ నిలబడి ఉంది ఆనంద్ భైరవి. అతని మొహంలో కోపం చూసి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి ఆమెకి. అతను పూర్తిగా తెరవని తలుపుకి ఆనుకుని తన చేతికున్న వాచ్ చూసుకున్నాడు. ఆమె చేతికి వాచ్ లేకపోవడం గమనించి తన వాచ్ తీసి ఆమె చేతికి అందించాడు. ఇప్పుడు టైం ఎంత? గట్టిగా అడిగాడు. తనని అంతసేపు టెన్షన్ పెట్టి తీరుబడిగా వచ్చి నిలబడింది కాకుండా తన పనిని డిస్టర్బ్ చేసిన ఆమెను చూస్తుంటే ఒళ్ళు మండింది అతనికి. మూడవుతోంది తడబడుతూ చెప్పింది. ఎన్నింటికి రమ్మని చెప్పాను? తిరిగి అడిగాడు. చెప్పింది నసుగుతూ ఆమె. టైం సెన్స్ లేదా? ఎప్పుడనుకుంటే అప్పుడు రావడమేనా? ఇంకా యువతల వ్యక్తికి వేరే పని ఉంటుందేమో అన్న కామన్ సెన్స్ లేదా? తలుపు తెరిచి బయటకు అడుగు పెడుతూ అడిగాడు. ఆమె అతని కోపానికి వణికిపోయింది. అసంకల్పిత ప్రతీకార చర్యలా ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. అతను చూస్తూ ఉండగానే వాషర్ పోయిన కుళాయిలా కళ్ళలో నుంచి నీళ్లు టపటపా కారడం మొదలుపెట్టాయి. అతను కంగారు పడ్డాడు. తన పని మధ్యలో ఆగిపోయిందన్న ఫ్రస్ట్రేషన్, ఆమె రాదేమోనన్న టెన్షన్ మిక్స్ అయిపోయి మాట కొంచెం కటువుగా వచ్చిన మాట నిజమే, కానీ అలా ఫైర్ ఇంజన్లో అంత లార్జ్ స్కేల్లో కుళాయి విప్పుతుందని ఊహించలేదు. ఆమె కళ్ళు, వాటిలో నీళ్లు తనని ఎప్పుడో ఊపిరాడకుండా ముంచేస్తాయని అప్పటికే గ్రహించాడు అతను. ఇదిగో, తప్పు నువ్వు చేసి తిరిగి నువ్వే ఏడిస్తే ఎలా? ముందా ఏడు పాపు, లేకపోతే నాకు బుర్ర పనిచేయదు కంగారుగా అన్నాడు. ఇంట్లో ఆడపిల్ల ఉందన్న మాటే కానీ మాళవికకి ఏడ్చే అలవాట్లేదు. ఆమె ఏడ్చే టైపు కాదు, ఏడిపించే టైపు. ఇక తల్లికి కళ్ళనీళ్లు పెట్టే అవసరమే రాలేదు ఇంతవరకు, కనీసం తమ ఎదురుగా. అందుకే ఆనంద్ ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియలేదు అతనికి.
ఏడడం ఆపుతావా దయచేసి? ఇంతకీ ఆ ప్రవాహం ఆగకపోవడంతో విసుగ్గా అన్నాడు. ఆమె గబగబా కళ్ళు తుడుచుకుంది. తడిసిన స్పాంజ్ని పిండితే వచ్చినట్టు ఆమె అలా తుడుచుకోగానే కొత్త ప్రవాహం మొదలైంది. సరే, లేటుగా వచ్చావు, పర్వాలేదులే, అసలంటూ వచ్చావుగా అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకోబోయాడు. ఆమె రోషంగా తన చెయ్యి వెనక్కి లాక్కుంది. అతను చిన్నగా నెట్టొచ్చాడు. అన్నయ్య, తను ఉదయం 10 గంటలకే వచ్చింది. కింద అమ్మా నాన్నలతో మాట్లాడుతూ కూర్చుంది. అమ్మ భోజనం చేస్తే గానీ వదల్లేదు. అంతా అయ్యేసరికి ఇంత టైం పట్టింది. నీకు అర్జునని కాదు, విశ్వామిత్ర అని పెట్టాలి పేరు. అంతవరకు వెనుక నిలబడిన మాళవిక ఓపిక నశించి ముందుకు వచ్చి చెప్పింది. తెల్లబోయాడు అర్జున్. ఆమె ఇంకా తనని ఏడిపించడానికి ఆలస్యంగా వచ్చిందేమో అనుకున్నాడు. నాతో ఆ విషయం చెప్పాలి కదా. కోపం మాయమైపోగా తన తప్పుని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. నువ్వు చెప్పనివ్వాలి కదా, తిరిగి సమాధానం చెప్పిందామె ఆనందభైరవి భుజం చుట్టూ చెయ్యి వేస్తూ. అంతవరకు తన జీవితంలో తన గురించి ఎదుటి వ్యక్తితో ఎవరూ పోట్లాడింది లేదు. మాళవిక తన తరపున అర్జున్తో గొడవ పడుతుంటే ఆనందకి ఎన్నడూ అనుభవించని ఫీలింగ్ కలిగింది. దాన్ని సెక్యూరిటీ అంటారని ఆమెకి అప్పుడు తెలియలేదు. ఓకే ఫైన్, ఐఎమ్ సారీ, అర్జున్ ఆనంద్ కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. ఈసారి తెల్లబోవడం మాళవికవంతైంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.